బైబిల్ మిషను సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. బైబిల్ మిషను సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయబేరి మాయందు భోగించవయ్యా, జయబేరి మాయందు భోగించవయ్యా. చేరి పిల్లచూచుంటివయ్యా, ఇవి నుండి దిగిరావయ్యా, ఇవి నుండి దిగిరావయ్యా. చేరి పిల్లచూచుంటివయ్యా, ఇవి నుండి దిగిరావయ్యా, ఇవి నుండి దిగిరావయ్యా. దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు. మంచిదండి, సమయమును సద్వినియోగపరుచుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువు. నాతో చెప్పుము. చాలండి. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా చక్కటి మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకున్నాం. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడుతూ ఉన్నది. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుతావు. మధ్యాహ్నమందు ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో నీ మందను నీ వెచ్చట మేపుతావు. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ సభలు ప్రారంభించబడినప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి సభలో ఏ బోధ చెయ్యాలి అని అడిగినప్పుడు బైబిలులో ఉన్నదే చేద్దాము అని చెబుతూ ఎక్కువగా పరమగీతము, ప్రకటన గ్రంథ వివరణ జరగాలి అన్నారు. ఎందుకు ఈ 2 గ్రంథములే చెప్పారు అని అంటే, రాకడ సంబంధిత గ్రంథాలు, ఆ రాకడ సంబంధిత గ్రంథాలలో నుంచి రాకడ వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాకడకు ఎత్తబడే సార్వత్రిక సంఘముగా ఉన్న ప్రియురాలు మాట్లాడుతున్నది. రాకడలో, 2వ రాకడలో రానయ్యున్న ప్రియుడగు యేసు ప్రభువులు వారితో మాట్లాడుచు ఉన్నది. మాట్లాడే మాటలో 2 విషయాలు గమనించాలి. మంద, నీడ. మంద అనే మాట, అలాగే నీడ అనే మాట. మంద సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. నీ సంఘాన్ని మధ్యాహ్నపు ఎండవేళ, ప్రియ సంగమా, ఉదయకాలపు ఎండను గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. సాయంకాలపు ఎండను గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. ఉదయకాలమందు ఉన్న ఎండ ఆరోగ్యకరమైనది, సాయంకాలమందు ఉన్న ఎండ ఆరోగ్యకరమైనది. మధ్యాహ్నము ఉండే ఎండ మనిషిని పాడు చేసేది, మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేది, ఒక రకముగా మనిషిని నాశనము చేసేది.
ఉదయకాలపు ఎండ మంచిదే, అయ్యగారు అన్నారు కృపాకాలం అన్నారు. కానీ మధ్యాహ్నపు ఎండ, ప్రియురాలు అంటుంది, ఈ మధ్యాహ్నపు ఎండలో నీ మందను లేక నీ సంఘాన్ని నువ్వు ఎక్కడ మేపుతావు? నువ్వు ఎక్కడికి తీసుకుని వెళతావు? ఎండ దెబ్బ తగలకుండా, ఎండ వల్ల సంఘము పాడైపోకుండా, ఎండ వల్ల సంఘము నలిగిపోకుండా ఎక్కడికి తీసుకుని వెళతావు? దేవుని ప్రియ విశ్వాసులరా, క్లుప్త సందేశమే కాబట్టి ఎండ, మధ్యాహ్నపు ఎండ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే 7 ఏండ్ల శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. ఈ మధ్యాహ్నపు ఎండ 7 ఏండ్ల శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. 7 ఏండ్ల శ్రమలో సంఘము ఉండకూడదు. ఉదయకాలము ఎండ పర్వాలేదు, సాయంకాలపు ఎండ పర్వాలేదు, కానీ మధ్యాహ్నపు ఎండలో సంఘము ఉండకూడదు. 7 ఏండ్ల శ్రమలో సంఘము ఉండకూడదు. అయ్యగారు అన్నారు, ఈ 7 ఏండ్ల శ్రమ 2 భాగాలు. ఒకటేమో శ్రమ అయితే మిగిలిన 3.5 సంవత్సరాలేమో మహాశ్రమ. కాబట్టి ఈ శ్రమ కాలములో సంఘము ఎండలో ఉండకూడదు. ప్రియురాలు అంటుంది, ఈ 7 ఏండ్ల శ్రమలో సంఘాన్ని ఎక్కడికి తీసుకుని వెళతావు? నిజమే, ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన వారు, సభలకు వచ్చిన వారు, ఈ మహాసభలలో వాక్యాలు వింటున్న వారు, మీరందరూ కూడా ఈ ప్రశ్నకు జవాబు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. సంఘము 7 ఏండ్ల శ్రమలు ఎక్కడ ఉంటుంది? లేక వరుడు ఈ 7 ఏండ్ల శ్రమలు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు నీడకు? వాక్యాన్ని చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, బయట ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగి ఉండుము. బయటేమో ఉగ్రత, కొంచెము సేపు ఈ బయట ఈ ఉగ్రత తీరిపోయే వరకు, అంటే 7 ఏండ్ల శ్రమ అయిపోయే వరకు నువ్వు ఎక్కడ దాక్కోవాలి అనంటే అంతఃపురములో. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దా. అంతఃపురములో సంఘము ఉండబోతూ ఉన్నది. అంతఃపురములో సంఘము దేవునితో సంతోషములోకి వెళ్ళబోతూ ఉన్నది. 7 ఏండ్ల విందులోకి వెళ్ళబోతూ ఉన్నది. జానయ్య గారు చెప్పేవారు, ఎగిరేదవా శ్రమ అయితే ఇగురు అన్నట్లుగా మనం గమనించినట్లయితే ఎగిరేవారు అంతఃపురములోకి ఎగురుతారు. మరి ఎవరు అంతఃపురములోకి వెళతారు? అందరికీ ప్రవేశం ఉందా? అందరూ వెళతారా? మీరు వెళతారా? నేను వెళతానా? ఎవరు వెళతారో అంతఃపురములోనికి? దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరు పడితే వారికి అంతఃపురములోకి అనుమతి లేదే. మరి ఎవరు వెళతారు అంతఃపురములోనికి? వాక్యము ద్వారా క్లుప్తముగా తెలుసుకుందాము. త్వరగా వాక్యాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. దేవునికి స్తోత్రం. అలాగే 2వదిగా చదవండి అమ్మా. 2 స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. దేవునికి స్తోత్రం. ఎవరు వెళతారు పరలోకానికి? ఎవరు వెళతారు అంతఃపురములోనికి అని గమనించినట్లయితే ఇదిగో 3 విషయాలు మనం చూడగలము. మంచం మీద 2 ఉన్నారు, 2 మంచం మీద ఉన్నారు గాని ఒకరే అంతఃపురములోనికి. అలాగే తిరగలు విసిరే వారు 2 ఉన్నారు, తిరగలు విసురుతున్నారు, విసిరేది 2 గాని ఒకరే అంతఃపురములోనికి. పొలములో 2 ఉన్నారు, పొలములో అయితే 2 ఉన్నారు గాని అంతఃపురములోనికి మాత్రము ఒకరే. ఎవరు వెళతారు, ఎవరు ఉండిపోతారు అని అంటే మంచము
దేవుని ప్రియ విశ్వాసులరా, దావీదు భక్తుడు అంటాడు, దేవుని ప్రియ విశ్వాసులరా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములు ఒక మాట మనము చూడగలము. భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అంటే మంచం మీద ఉన్న వారిలో 2 గుంపులు చూడగలము. ఒకరేమో పాపము చేసేవారు, ఒకరేమో ధ్యానము చేసేవారు. ఎవరు వెళ్తారు? అంతఃపురములోనికి వెళితే పాపము లేనివారు, పరిశుద్ధులైన వారు, వారు మాత్రమే పరలోకానికి వెళతారు. పాపము చేసిన వారు, పాపుల వరుసలో ఉన్నవారు ఇక్కడే. రెండవదిగా తిరగలి విసిరేవారు. ఒక తిరగలి, ఈనాటి కాలంలో చాలా మందికి తిరగలి అంటే ఏంటో తెలియదు. తిరగలి అంటే ఒకటి కదలకుండా ఉంటుంది, ఒకటి కదులుతూ ఉంటుంది. ఇంకా విపులముగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథము, పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి అమ్మా. నీ పలు వరుస కత్తెర వేయబడినది చాలండి. దేవుని ప్రియ విశ్వాసులరా, పలు వరుస ఎలాగైతే కత్తెర వేయబడినట్లుగా ఉంటుందో, అంటే మీ పళ్ళు, పై పళ్ళు కదలో, కింద పదులు ఏమవుతాయి? కదులుతాయి. తిరగలిలో ఒక తిరగలి కదలదు, ఒక తిరగలే కదులుతుంది. తిరగలి విసిరే వారిద్దరే గాని అందులో ఒకరే పరలోకానికి వెళతారు. మంచం మీద ఉన్న వారిలో ఒకరే అంటే పరిశుద్ధులు, తిరగలి విసిరే వారిలో ఒకరే అంటే ఎవరైతే స్థిరమైన వారుగా, స్థిరులుగా ఉంటారో. అస్థిరులు పరలోకానికి వెళ్ళరు, అంతఃపురములోకి వెళ్ళరు. స్థిరమైన వారు మాత్రమే. మూడవదిగా పొలములు ఉన్నవారు. దేవుని ప్రియ విశ్వాసులరా, పొలములు ఉన్నవారు, పొలములు ఉన్నవారు కొందరే, అందులో ఒకరే వెళతారు. పొలము పరిచర్యకు సాదృశ్యముగా ఉన్నది, పనికి సాదృశ్యముగా ఉన్నది. ఎవరైతే పని చేస్తారో వారు అంతఃపురములోకి వెళతారు, సోమరులైన వారు ఉండిపోతారు. దేవుని ప్రియ విశ్వాసులరా, నా వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అతి కొద్ది సమయంలోనే, నాకు ఇవ్వబడిన సమయములోనే ఈరోజు ఎవరు అంతఃపురములోకి వెళతారు? ప్రాణేశ్వర్ అంటుంది, నా ప్రాణప్రియుడా, మధ్యాహ్నపు ఎండవేళ నీ సంఘాన్ని నీవు ఎచ్చట మేపుతావు, అంతఃపురములోకి తీసుకుని వెళతావు. ఎవరు వెళతారు అంతఃపురములోకి అంటే మొదటిగా పరిశుద్ధులైన వారే. ఈనాడు బైబిల్ మిషన్ సంఘము లేక బైబిల్ మిషన్ అంతస్తు ఏదైతే ఉన్నదో ఇది పరిశుద్ధమైన అంతస్తు. పాడుకుంటూ ఉంటాం కదా పాట, గాలి తుఫానుల బాధల కోర్చి 86వ వత్సరమున ఎదుగుచున్న కన్యదియా, ఎదుగుచున్న కన్యది. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాదుని ప్రియసుతుడు. గాలి తుఫానుల బాధల కోర్చి ఎదుగుచు ఉన్న ఏంటిది? 86 వత్సరాలు ముగించుకున్న, 86 వత్సరాలు పూర్తి చేసుకున్న కన్య. 86 సంవత్సరాలు పూర్తి అయితే ఎవరినైనా కన్య అని అంటారా? మొన్న మా చర్చిలో ఒక నాటకం వేశారు, 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులుగా ఎవరు వచ్చారంటే 10 మంది అమ్మమ్మలు వచ్చారు. చాలా సంతోషపడ్డాను. నిజమే, ఆ పరిశుద్ధత అనేది శరీరానికి సంబంధించినది కాదు. అలాగే బైబిల్ మిషన్ కూడా ఎదుగుచూ ఉన్న కన్యే. దేవుని ప్రియ విశ్వాసులరా, తన పరిశుద్ధతను కాపాడుకున్న కన్యే. ఈరోజు బైబిల్ మిషన్ ఉన్న వారులరా, మనము కూడా ఈ సభలకు వచ్చిన వారులరా, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధమైన అంతస్తు కలిగిన వారై ఉండాలి. ఆ అంతఃపురములోకి వెళ్ళాలి అని అంటే పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. 2, తిరగలి విసిరేవారు. తిరగలి విసిరేవారులో దేవుని ప్రియ విశ్వాసులు ఒకరే అంటే స్థిరులుగా ఉన్నవారే. ఈనాడు చాలా మందిలో స్థిరత్వమైనది లేదు. వారి ప్రార్థనలో స్థిరత్వము లేదు, వారి పరిశుద్ధతలో స్థిరత్వము లేదు, వారి విశ్వాసములో స్థిరత్వము లేదు. స్థిరమైన ఆ అంతస్తు ఈనాడు అనేక మందిలో లేదు.
దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఈ బైబిల్ మిషన్ స్థిరమైనది. 86 బహుశా 5 జరిగినప్పుడు, లేక 10 జరిగినప్పుడు, లేక 25 సంవత్సరాల మహాసభలు జరిగినప్పుడు చాలా మంది అన్నారు బైబిల్ మిషన్ సభలు వెళ్ళవు, బైబిల్ మిషన్ సభ ముందుకు వెళ్ళదన్నారు. 25 దాటారు, 50 దాటారు, 75 దాటారు. ఈరోజు స్థిరమైనది కాబట్టి 86 వత్సరముల సభలకు మనం చేరుకున్న వారమై ఉన్నా. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైనట్లయితే 100 సంవత్సరాల సభ ఇలాగే ఉంటుంది. దేవుని రాకడ ఆలస్యమైనట్లయితే 150 సంవత్సరాల సభ ఇలాగే ఉంటుంది. 500 సంవత్సరాలైనా. మా తాతయ్య గారు జానయ్య గారు మొదటి సభకు ఆయన ఉన్నారు. 86 సంవత్సరాలు ఈ సభకు మేము ఉన్నాం. 150 సంవత్సరాలు మేము ఉండకపోవచ్చు. మా పిల్లల పిల్లల పిల్లలు, మీ పిల్లల పిల్లల పిల్లలు, అయ్యగారి పిల్లల పిల్లల పిల్లలు. ఇది స్థిరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైనది. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు స్థిరముగానే ఉండండి. మీ భక్తిలో స్థిరముగా ఉండండి. మీ సంఘములో స్థిరముగా ఉండండి. మిషన్లో స్థిరముగా ఉండండి. 3, పొలములో. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరైతే పొలములో అంటే పని చేసేవారుగా ఉన్నారో వారే ఎత్తబడతారు. దేవదాసయ్య గారు అన్నారు, నా పేరు ఇక్కడా దేవదాసే, నా పేరు అక్కడా దేవదాసే. నా పేరు ఎక్కడా దేవదాసి అంటే నేను ఎక్కడా దేవునికి దాసుడనే, ఎక్కడా దేవునికి పనివాడినే. నేను అక్కడికి వెళ్ళినా అక్కడా దేవునికి దాసుడని, అక్కడా దేవునికి పనివాడినే. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవునికి దాసులుగా, పనివారుగా, దేవుని పని చేసేవారుగా, దేవుని పరిచర్య చేసేవారుగా ఉండలేకపోతూ ఉన్నారు. కార్డినల్ పీఠాధిపతి జానయ్య గారు అన్నారు, 88 సంవత్సరాలు వచ్చినప్పుడు, బాబు దేవుడు నన్ను ఉంచితే, ఆయన పని చేయడానికి ఉంచితే నేను పని చేస్తాను, ఒకవేళ పిలుచుకుంటే. 88 సంవత్సరాల వయసులో మనం ఏదైనా పని చేయగలమా? దేవుడు ఉంచితేనంట, ఆయన పనికి ఉంచితేనంట పని చేస్తారంట. మా నాన్నమ్మ గారు, డైమండ్ దైవాశీర్వాదం అమ్మగారు, ఆమెకు వృద్ధాప్యం వచ్చినా కూడా నిత్య సన్నిధి అనేది చేసి ప్రతి 7 గంటలకు కూడా కాళ్ళనడకన వెళ్ళి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని పనే. ఈరోజు అధికారులైన వారు మేము చాలాసార్లు చెబుతాం, అయ్యగారండి విశ్రాంతి తీసుకోవాలి మీరు. వారు విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే, మా చేత పని చేయిస్తూనే ఈరోజు మీరు కూడా దేవుని కొరకు పని చేసేవారుగా. ఈరోజు చాలా మంది పని చేయడానికి, దేవుని సువార్త పని చేయడానికి, దేవుని రాజ్య వ్యాప్తి పని చేయడానికి పొలములు తెల్లవారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లవారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త వారిని పంప కోరి వేడుదం, కొత్త వారిని పంప కోరి వేడుదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము అందరూ చప్పలు కొడదాం. గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం భూవితే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం భూవితే. రోదనతోను రక్తంబును కార్చి, రోదనతోను రక్తంబును కార్చి, ప్రాణములను దానము చేసిరి, ప్రాణములను దానము చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కొత్త కాలము
గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. తల వచ్చి కళ్ళు మూసుకుందాం. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముకు వందన. సంఘము నా ప్రాణ ప్రియుడా, నీ మందను వెచ్చట మేపుతావో మాకు చెప్పమని ఇదిగో ఆశపడుతూ ఉన్నది. నిజమే దేవా, ఇదిగో మేము 7 ఏండ్ల శ్రమలో ఎక్కడ దాచబడతామో నీ అంతఃపురము అని మేము ధ్యానం చేశాం. ఎవరు ఉంటారు అంతఃపురములో మేము ధ్యానం చేశాం. ఈరోజు ఈ 86వ బైబిల్ మిషన్ మహాసభలలో ఏకీభవించిన మేమందరము మా పితరుల వలె మేమును కూడా ఈ ధన్యతలోనికి, ఇదిగో మేమును కూడా అంతఃపురములోనికి వెళ్ళు ఆ ధన్యత, ఆ భాగ్యము దేవా మాకు అనుగ్రహించి మేమందరము కలిసి ఇదిగో ఆ విందులో 7 ఏండ్ల విందులో పాల్గొను భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించి మహిమను పొందుమని, విత్తబడిన వాక్యమును ఇదిగో మీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే దేవదాసయ్య గారికి, జానయ్య గారికి, మా తండ్రి గారి జాన్సన్ అయ్య గారికి వందనాలు. నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చి అధికారులు, మరి మా తండ్రి గారు ఎప్పుడు చెబుతారు తండ్రి సమానులు అని, సజీవరావయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే దైవరావయ్య గారు మా చిన్నాన్న గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. ఇమానుయేల్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, ఇమానుయేల్ రాజయ్య గారికి, మా మావయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. మీ అందరికీ మరణాత.